నా పేరు బండారు మోహన్ రావు. నేను గ్రామీణ బ్యాంకులో మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. ఇక్కడ మా అబ్బాయికి కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. దీనికోసం మరి ఈ కరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల మేము సోలార్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలని, పవర్ జనరేషన్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. జనరల్గా మేము నెలకి 3,000 రూపాయలు కరెంట్ ఖర్చు అవుతుంటుంది. అలాంటి దానివల్ల మాకు ఏమైనా ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో మేము ఈ సోలార్ ప్లాంట్ని ఇన్స్టాల్ చేసాం. దీని ప్రకారంగా వాళ్ళు ఇన్ టైంలో మాకు అన్నీ ఇవ్వడం జరిగింది. ఇన్స్టలేషను అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ అయింది. దీనివల్ల మాకు నెలకి యావరేజ్గా 50 రూపాయల నుండి 200 రూపాయల లోపల పడుతుంది బిల్లు. 3,000 పడవలసిన బిల్లుని 200 రూపాయలు, 120, 130, 50 ఆ టైప్లో పడుతుంది. ఇక వాతావరణం అంటే మా కరెంట్ ప్రొడక్షన్ బట్టి ఉంటుంది దాని ప్రకారంగాను. కాబట్టి ఇది చాలా ఉపయోగము. దీనివల్ల దేశానికి చాలా ఉపయోగపడుతుంది. కారణం ఏంటంటే మా తరఫు నుండి కొంత ప్రభుత్వానికి కరెంటును ఉత్పత్తి చేసే అవకాశం దొరికింది. ఈ విధంగా అందరూ కొత్తగా బిల్డింగ్ కట్టిన అందరూ కూడాను, అలాగే పాత వాళ్ళు కూడాను ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సబ్సిడీ యూనిట్ని పాజిటివ్గా తీసుకొని అందరూ కరెంట్ జనరేషన్కి సోలార్ సిస్టమ్ ద్వారా అందరూ కూడా స్టార్ట్ చేస్తే మనం ప్రభుత్వానికి చాలా కరెంట్ ప్రొడక్షన్ని ప్రకృతి నుండి మనం తీసి ప్రభుత్వానికి అందించినట్టు అవుతుంది. దానివల్ల కరెంట్ సమస్య చాలా వరకు తగ్గుతుంది. అందువల్ల ఈ స్కీమ్ అనేది చాలా ఉపయోగం. కాబట్టి చిన్నది 1 kV to 2 kV 3 kV వగైరా ఇది వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవాలని చెప్పి నేను ప్రజల తరఫున ప్రజలందరికీ కూడా సలహా ఇస్తున్నాను. కాబట్టి వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో అందరూ ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వానికి అదేవిధంగా మన ప్రజలందరికీ కూడా సుఖాన్ని పంచాలని చెప్పేసి ఈ స్కీమ్ని విరాట్ మోడీ సోలార్ సిటీ కంపెనీ ద్వారా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. మేము ఈ లోకల్లో ఎంక్వైరీ చేస్తే విరాట్ మోడీ సోలార్ సిటీ వాళ్ళే బాగా సర్వీస్ 24/7 సర్వీసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అందువల్ల మేము వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకున్నాం. దాని ప్రకారంగా వాళ్ళు ఈ స్కీమ్ని అంతా దగ్గరుండి వాళ్ళు పరియులోను అంత సరి అయిన ఫాలోఅప్ ఇచ్చి దగ్గరుండి వేగంగా షార్ట్ పీరియడ్లో మనకి ఇంప్లిమెంట్ చేసి మాకు దాని యొక్క ప్రొడక్షన్ని అందించారు. కాబట్టి వాళ్ళకి ధన్యవాదములు. అదేవిధంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ పథకం, సబ్సిడీ పథకం కూడా ఇందులో ఉన్నది. కాబట్టి ఈ పథకాన్ని కూడా మనం ప్రభుత్వం సపోర్ట్ ద్వారా ఈ స్కీమ్ని బాగా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ స్కీమ్ని వినియోగించుకొని ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజలు కూడా సహాయాన్ని పొందాలని చెప్పేసి నా వినయపూర్వక విజ్ఞప్తి.